హాయ్ ఎవ్రీవన్. ఐ యామ్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది ఏంటంటే 2024లో ఏ ఐఫోన్ తీసుకోవాలి చీప్‌లో అని చెప్పైతే అడుగుతున్నారనమాట. నేను కొన్ని రోజులు అయితే వీడియోస్ ఆపేస్తున్నాను. బట్ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే చూడండి గైస్, చాలామంది డబ్బులైతే వేస్ట్ చేసుకుంటున్నారు పాత మొబైల్స్ కొని. సో ఈ వీడియోలో నేను ఇన్ డెప్త్‌గా అయితే మాట్లాడబోతున్నాను. 2024లో మనం ఏ మొబైల్ ఫోన్ తీసుకుంటే బెటర్‌గా ఉంటది, అది చీపెస్ట్‌లో. ఓకే. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, మీకు ఐఫోన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఎప్పుడు వీడియోస్ పెడతానంటే నా ఛానల్‌కి ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పటి నుంచి అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, నా కామెంట్స్‌లో చాలామంది ఏం అడుగుతున్నారంటే ఐఫోన్ 5s ఉంటే నాకు చెప్పండి, నేను తీసుకుంటానని చెప్తున్నారు. ఎందుకు ఐఫోన్ 5s? చూడండి, నా దగ్గర ఐఫోన్ 5s ఉంది. ఇది దేనికి పనికిరాదు నాకు. జస్ట్ అక్కడ పెట్టున్నా అంతే. పిల్లకాయలకి ఇవ్వడానికి కూడా పనికిరాదది. సో అది ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం అయితే లాంచ్ అయింది. సో టెక్నాలజీ ఎంత చేంజ్ అయిపోయింది గైస్, చూడండి, టెక్నాలజీ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో దానికోసం ఐఫోన్ 5s అసలు వేస్ట్, అది నేను చెప్తున్నాను. దాన్ని అసలు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఐఫోన్ 6, 6s, 6 ప్లస్, 6s ప్లస్ వీటి గురించి మాట్లాడుకుందాం. గైస్ నేను రీసెంట్‌గా ఒక షాప్‌కెళ్తే అతను ఏది ఐఫోన్ 6s అంట రూ. 7,500 అంట. దేనికి రూ. 7,500? దాంట్లో ఐఓఎస్ 15, 16 లాస్ట్ అప్డేట్ అనుకుంటా. ఇంకొన్ని రోజులు పోతే దాంట్లో యూపీఐ పేమెంట్స్ కూడా పనిచేయవు. నాకు తెలిసి మాక్సిమం ఇప్పుడు కూడా పనిచేయట్లేదు అనుకుంటా. సో యూపీఐ పేమెంట్స్ కూడా మనకు పనిచేయవు ఐఫోన్ 6s దాంట్లో. అంతేకాకుండా దాంట్లో ఏంటి మనకు 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉండదు దాంట్లో. ఛార్జింగ్ కూడా రాదు. ఎందుకు 7,500కి డబ్బులు బొక్క, అంతే, ఇంకేం లేదు గాయ్స్. ఇంకా 7 గురించి మాట్లాడుకున్నట్లయితే 7 ప్లస్. గాయ్స్ చూడండి, ఎందుకు 7 ప్లస్? దాంట్లో కూడా అప్డేట్ అయిపోయింది. ఇంకా దాంట్లో కూడా అప్డేట్ రాదు. అది కూడా 15, 16లో ఆగిపోయింది. సో అది కూడా వేస్ట్. ఇంకొన్ని రోజులు పోతే దానికి కూడా మనకు పేమెంట్స్ పని చేయవు. అదే కాకుండా దాంట్లో అసలు హీట్, అబ్బా నాయనా, చిన్నగా హీట్ అవ్వదు. 7 ప్లస్ అది కూడా వేస్ట్ కదా. దాన్ని కూడా స్కిప్ చేయండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంకా 8 ప్లస్ గురించి మాట్లాడుకుందాం. సో 8 అంట 9,000 అంట. ఎందుకు 9,000 8? చెప్పండి ఎందుకు? దాంట్లో ఐవాయిస్ ఏదైతే 16 ఉంది కదా, సపోర్ట్ చేస్తుంది. కానీ ఎందుకు? ఫుల్గా ఫంక్షనాలిటీ కూడా కాదది. మనకు ఐఓఎస్ 16 కూడా ఫుల్గా ఫంక్షనాలిటీ అవ్వాలంటే మనకు మినిమం A12 బయానిక్ చిప్ అయితే ఉండాలి. ఎందుకు 8 ప్లస్? స్కిప్ చేసేయండి గాయస్, అసలు దేనికి పనికిరాదు. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి గాయస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఎక్సెస్ మ్యాక్స్. సో ఎవరైతే ఐఫోన్ వాడాలి 2024లో, ఓకే, బ్యాటరీ, కెమెరాస్ అండ్ డైలీ యూసేజ్ కోసం అయితే ఓకే తీసుకోవచ్చు. కాకపోతే చూడండి గైస్, ఇంకా మనకు లాస్ట్ ఏదైతే ఐఓఎస్ 17 ఉందో అది ఇక్కడితోనే ఆగిపోతుంది. ఇంకా వాటికి అప్డేట్స్ రావు. ఓకే. సో గైస్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, లేదు అన్న నాకు జస్ట్ మొబైల్ ఫోన్ నేను యూజ్ చేయాలి, ఐఫోన్ అని చూపించుకోవాలనుకుంటే మాత్రం ఎక్సెస్ మ్యాక్స్, ఎక్స్ఆర్ ఇవైతే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు డైలీ యూస్లో కూడా మీకు బాగానే ఉంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ కెమెరాస్ చాలా బాగా వస్తాయి అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎక్సెస్ మ్యాక్స్ డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఓఎల్డి అయితే ఉంటుంది. ఎక్స్ఆర్లో మనకు అంత డిస్ప్లే అంత క్వాలిటీ ఉండదు, ప్లస్ సింగిల్ కెమెరానే ఉంటుంది. సో మీరు కావాలంటే వీటిల్లో ఏదన్నా తీసుకోవచ్చు అనమాట. ఇది డైలీ యూజ్ చేసుకోనమాట. ఇవి 2024, 2025 వరకే మీరు వాడుకోగలరు. ఇంకా గైస్ ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఏది తీసుకోవాలి మనం చీపెస్ట్లో అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. గైస్ వీళ్ళందరికీ ఒక బెస్ట్ ఫోన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అదే ఐఫోన్ SE 2 అనమాట, 2020. దీంట్లో మనకు ఒక కెమెరాస్ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ గైస్ దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో కూడా మనకు ఐఫోన్ 11లో యూజ్ చేసిన చిప్ సెట్ అయితే యూజ్ చేశారనమాట. యాపిల్ A13 బయానిక్ చిప్. దాంట్లో మనకు ఐఓఎస్ 17, 18 కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు నాకు తెలిసినంత వరకు ఐఫోన్ తక్కువ బడ్జెట్ అనుకోండి, ఒక 12,000 అనుకోండి, మీరు ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ అయితే తీసుకోండి. అది మీకు చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇంకొక 3 సంవత్సరాలు కూడా దాన్ని మీరు వాడుకోవచ్చు. అండ్ దాని తర్వాత లేదు అంత చిన్న ఫోన్ మేము వాడలేమనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఐఫోన్ 11, 12 సైడ్ చూడండి. మళ్ళీ ప్రోలు అవి చూడకండి. ప్రో మ్యాక్స్లు, ఎందుకంటే అవి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది దాంట్లో. ఏంటి, ఒక డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. అదేవిధంగా మనకి ఏంటంటే 3 కెమెరాస్ వస్తాయి, అంతే డిఫరెన్స్. పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండవు. మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది 11 ప్రో మ్యాక్స్లో. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఐఫోన్ 12 అన్నమాట. సో ఇవి మనకు చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఐఫోన్ 12 వచ్చేసరికి 25,000. అండ్ చాలామంది ఇంకా ఎక్కువ మనీ పెట్టుకోగలుగుతామంటే 12 ప్రో, 12 మ్యాక్స్
12 మ్యాక్స్ బదులు మీరు 12 ప్రో మ్యాక్స్ బదులు మీరు వచ్చేసరికి ఐఫోన్ 13 తీసుకోవడం బెటర్. 13 వచ్చేసరికి 31,000 నుంచి 35,000 వరకు దొరుకుతుందనమాట. సో నేను చెప్పేది ఒకటే గైస్, ఐఫోన్ 5S వేస్ట్. 6S, 6S ప్లస్, 6 ప్లస్, 7 ప్లస్, 8 ప్లస్ ఇప్పుడైతే అసలు తీసుకోకండి. చెత్త, అసలు వేస్ట్, మీ డబ్బులు బొక్క. నేను చెప్తున్నా, అవి ఫ్యూచర్లో 1 ఇయర్ తర్వాత 2025లో అసలు పనికిరావయి. నేను చెప్పేస్తున్నా కదా ఇప్పుడే. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి దాంట్లో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను యూజ్ చేశాను కాబట్టి నేనేం చెప్తానంటే, ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ అయితే కన్సిడర్ చేయండి. చీపెస్ట్ ప్రైస్ 12,000. ఇంకా 11 వచ్చేసరికి మీకు 18,000 నుంచి 21,000 బేస్డ్ ఆన్ కండిషన్ని పట్టుకొని వాళ్ళైతే మనకు ఫోన్స్ అయితే అమ్ముతూ ఉంటారు. సో గైస్, మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి, అండ్ నేను ఆ వీడియో అయితే చేస్తాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చెప్పాను కదా, మీరైతే 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే మాత్రమే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకుంటున్నాను. నాకు అంత టైం ఉండట్లేదు, బట్ మీకోసం అయితే నేను వీడియోస్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.